నమస్తే అందరికీ వెల్కమ్ టు అచ్చ తెలంగాణ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిందు కుమారి. మొన్న వ్లాగ్లో లూనావాలా పోయినాం కదా, ఇవాళ ముంబై సిటీ చూద్దాం. వచ్చుడుతోనే మనం స్టేట్ సెంట్రల్ లైబ్రరీ చూసినాం. ముంబై మూవీ షూటింగ్లు జరుగుతాయంట ఈడ. ఇది ఏ సినిమాలో చూసినారో కామెంట్ చేయండి తెలిస్తే. మన హైదరాబాద్కి ముంబై స్ట్రీట్స్కి నాకు పెద్ద తేడా ఏం అనిపించలే, కానీ ముంబై మెయిన్ సిటీలో ఆటోలు తిరిగే అన్ని క్యాబ్సే. చూద్దాం ద గేట్ వే ఆఫ్ ఇండియాకి వచ్చేసినాం. అక్కడ ఫోటో దిగుదామంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. చుట్టూ అరేబియన్ సీ ఉంది. ఒక పక్క లూనావాలా దగ్గర చల్లగా ఉంటుంది, ఈడ ముంబైలో ఏమి ఎండ కొడుతుంది. ద తాజ్ హోటల్ కూడా దాని ఆపోజిటే ఉంది. ఒకరోజు మనం తాజ్ హోటల్ లోపల కూడా వ్లాగ్ దిద్దాం, అది ఎప్పుడైతుందో తెలియదుల్లా. ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది. ఇదేంది మన సికింద్రాబాద్ క్లాక్ టవర్ లాగా ఉంది. ఇప్పుడు మనం చూసేది మంత్రాలయ. హైదరాబాద్లో సెక్రటేరియన్ ఎట్లను, ఈడ మంత్రాలయ అట్లా అన్నట్టు పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతాయంట. నరేంద్ర మోడీ కూడా వస్తాడంట, మా డ్రైవర్ అంకుల్ చెప్పిండు. ముచ్చట్లా మర్చిపోయినా మరైన్ డ్రైవ్కి వచ్చేసినాం మనం. ఇక్కడ మొత్తం సిటీ కనిపిస్తుంది, ముంబై సిటీ. ఎంత పెద్దగా ఉందంటే ముంబై సముద్రం. అసలు ముంబై సముద్రం ఇంకా ఈ సిటీ వ్యూ అయితే ఏకదమ్ ఉంది, నాకు మస్తు నచ్చింది. ఇప్పుడు మనం అంబానీ మా ఇల్లు చూసేద్దాం. అందరు సెలబ్రిటీలు అది ఇది అని వీడియోలు తీస్తారు కదా, ఇదే అంబానీ ఇల్లు. సింపుల్గానే ఉంది నాకైతే. దారిలో మస్తు గుడులు చూసినాం. ఇది మహాలక్ష్మి గుడి అంట. ఇక ఇదన్నట్టు ముంబై సిటీ. రోడ్ మీద బండ్లు పోతలేము అనుకోకండి, కింద మెట్రో పోతున్నారు అందరూ. ఇంకా ముంబై సిరీస్ అయిపోలేదు, నెక్స్ట్ జూహూ బీచ్ పట్టుకొస్తున్నా. స్టే ట్యూన్డ్.